శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల వివాహం సందర్భంలో ఓ 1,00,000 గోవుల్ని కోసి భోజనాలు వడ్డించారట. ఏ జంతువు ఎన్ని లక్షలో క్లియర్గా ఇచ్చాను నేను మన బుక్లో. ఏ జంతువులెన్నో రాసివ్వటానికి క్లియర్గా ఇచ్చాను అంటానికి నువ్వెవడురా పువ్వా ఇవ్వటానికి? సాక్షాత్తు శ్రీకృష్ణుడే 1,00,000 గోవులను కోపించాడు. శ్రీకృష్ణుడి వివాహం జరిగిన తర్వాత రుక్మిణీదేవితోటి అక్కడ ఏం చేశారు అది కూడా తెలియాలి కదా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అదే శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల వివాహం సందర్భంలో ఓ 1,00,000 గోవుల్ని కోసి భోజనాలు వడ్డించారట. సరే, శ్రీకృష్ణుడే వడ్డించేసినప్పుడు 1,00,000 గోవుల్ని చంపేసి ఇక మనం ఎంత, మనబోటి వాళ్ళు బతికి అంత, మనం కూడా గోవుల్ని తినేద్దాము, గొడ్డు మోసం పెట్టుకుని తినేద్దాం అని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ మేధావుల గురించి, ఆ మేధావులు మాట్లాడుతున్న విషయాల గురించి వర్ణించే ముందు అసలు మాట్లాడిన వాడు ఎవడు ఇది తెలియాలి కదా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ తమ్నైల్ చూస్తున్నారు కదా, కృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు 61 లక్షల జీవులు బలి అని చెప్పేసి పక్కన ఆరగుండి సాంబి గారు నుంచున్నారు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనువాద ధర్మము అని చెప్పేసి సాంబశివరావు ఏదో బుక్ రాశాడంట. ఆ బుక్లో నుంచి ఎవడో ఒకడు చదివేసి, ఈడే అరమెదడు తెలివితేటలు, ఈ అరమెదడుగాడి బుక్కులు చదివిన ఇంకో ముప్పావు మెదడుగాడో లేకపోతే పావు మెదడుగాడో వాడేమన్నాడు, అన్నా మీ పుస్తకాలు చదివేసి తెగ తెలిసేసుకున్నానన్నా నేను అన్నాడు. ఎందుకు ఇందులో సాంబిగాడు ఏం చెప్పాడో ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు ఎట్లా వాళ్ళని భగవంతులని చెప్పుకుంటున్నారా కానీ కనీసం మానవుడుకున్న క్వాలిటీస్ కూడా వాళ్ళకి లేవు సార్. జంతువుల కన్నా హీనంగా ఉన్నారు వాళ్ళు. 61 లక్షల జంతువులను వధ చేసినారంటే ఇంకా ఎంత భయంకరంగా సార్ అసలుకి. కృష్ణుడి పెళ్లికి శ్రీకృష్ణుడి పెళ్లి సార్, శ్రీకృష్ణుడి పెళ్లికి రుక్మిణి పెళ్లికి. కృష్ణుడి పెళ్లికి శ్రీకృష్ణుడి పెళ్లి సార్, శ్రీకృష్ణుడి పెళ్లికి రుక్మిణి పెళ్లికి లక్షల జంతువులు, 61 లక్షల జంతువులు చంపేసినారు. సృష్టి మీద వాళ్ళు మళ్ళా సృష్టి మా దైవం అంటారు. కృష్ణుడి భక్తులేమో ముఖ్యంగా డిస్కీ గాళ్ళు అంటాడు, మాంసం తినకూడదు, వాళ్ళంతా యాదవులు అది ఇది అంటాడు. మరి కృష్ణుడి పెళ్లికి వడ్డీ పెట్టారు 61 లక్షలు. ఏ జంతువు ఎన్ని లక్షలో క్లియర్గా ఇచ్చాను నేను మన బుక్లో. అవునవును. ఏ జంతువులెన్నో రాసివ్వటానికి క్లియర్గా ఇచ్చాను అంటానికి నువ్వెవడురా పువ్వా ఇవ్వటానికి? ఆల్రెడీ బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండంలో ఉన్న 105వ అధ్యాయంలో 61, 62, 63 శ్లోకాల్లో ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది, ఏ జంతువుల్ని ఎన్నిటిని కోశారు అనేది. అయితే చాలామంది హిందువులకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ చెప్పినోడు ఎవడో ఒక క్రైస్తవుడు, ఒక గొర్రె కదా. ఓ గొర్రెగాడు హిందూ గ్రంథాల గురించి ఎంతకంటే గొప్పగా అని చెప్తాడా? చెప్పడు. కాబట్టి వీడు మాట్లాడింది ఇదే. పోనీ ఇదే మాట ఇంకొకళ్ళు మాట్లాడితే మీరు నమ్ముతారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. श्री कृष्ण जन्मखंड अध्याय 106 श्लोक नंबर 61, 62, 63 उसमें क्या लिखा कि जिस दिन श्री कृष्ण का विवाह रुक्मणी के साथ में हुआ तो रुक्मणी के बाप ने बारात को दावत देने के लिए 1 लाख गाय काटी, 2 लाख खरगोश काटे, 3 लाख कछुए काटे, 4 लाख हिरन काटे, 5 लाख कस्तूरी वाले हिरन, 6 लाख नील गाय, 7 लाख बकरे, 8 लाख मेंढे। सारा हिंदुस्तान दावत भी चला गया था क्या? చూశారు కదా, ఇందాక మాట్లాడినాడు గొర్రె, మరి ఇప్పుడు మాట్లాడినాడు కాషాయం కట్టుకున్నాడు, గడ్డాన్ని పెంచుకున్నాడు, ఈడు ఏకంగా అసలు స్వామీజీలాగే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈడు కూడా చెప్పాడుగా, మరి ఇప్పుడు కూడా నమ్మరా మీరు? నమ్మాలండి. కొన్ని పెళ్ళప్పుడు ఏమేం కోశారు కదా. ఒక్కసారి ఆ బ్రహ్మవైవర్త పురాణంలో నుంచే ఆ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, 60వ శ్లోకం కాడి నుంచి చూడండి. 1,00,000 గోవులు, 2 లక్షల హరిణములు అనగా జింకలు, వీటిని చంపాలి. కుందేళ్ళు 4 లక్షలు, తాబేళ్లు కూడా అన్నే చంపాలి అంటే 4 లక్షలు. 10 లక్షల మేకపోతులు, గొర్రెలు వానికి 4 గింతలు చంపాలి అంటే 40 లక్షల గొర్రెలను చంపాలి. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలివ్వాలి. వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చెయ్యి. చూశారు కదా, లెక్కలు క్లియర్గా ఉన్నాయి. పెళ్లిలో ఏమేమి కోయమన్నారు? మేజర్గా అయితే ఈ 1,00,000 గోవులు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే 1,00,000 గోవులను కోపించాడు. మీరంతరా అయ్యా హిందువులు, మీరు కూడా తినొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. తీరా పురాణం చూస్తే పురాణంలో కూడా అది చెప్పిన రెఫరెన్స్లో యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుని జన్మఖండము 105వ అధ్యాయము 60, 61, 62, 63 శ్లోకాల్లో
ఈ లెక్కలన్నీ క్లియర్గా ఉన్నాయి. మరి ఎట్రా మీరు కాదంటారు అని ఈయన డాష్ గాళ్ళు అందరూ అడుగుతారు కదా రేపు. మరి అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పాలి, నాతో పాటు మీ అందరూ కూడా సమాధానం చెప్పాలి. నిజానికి ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేస్తుంది శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడి పరివారంలో వాళ్ళు కాదు. భీష్మకుడు అంటే రుక్మిణీదేవి యొక్క తండ్రి. ఆ భీష్మకుడు తన పురోహితుడితోటి రుక్మిణీదేవి కళ్యాణం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అక్కడే ఉన్న ఆ భీష్మకుడి పెద్ద కొడుకు రుక్మి అంటే రుక్మిణీదేవి యొక్క అన్న. ఆ రుక్మి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయటానికి ఇష్టం లేక, శ్రీకృష్ణుడికి కాదు నా చెల్లెల్ని ఇవ్వాల్సింది మహాయోధానుయోధుడైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం జరిపించాలి, శిశుపాలుడు తోపు, శిశుపాలుడు తురుము అని చెప్పేసి శిశుపాలుడు భజన గ్యాంగ్ కింద ఫామ్ అయ్యాడు. అక్కడ ఫామ్ అయ్యి శిశుపాలుడికి ఒకవేళ రుక్మిణీదేవినిచ్చి వివాహం జరిపిస్తే ఆ సందర్భంగా ఇవ్వాల్సిన బలులు గురించి, పెట్టాల్సిన భోజనాల గురించి ఈ రుక్మి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రికి చెప్తా ఉన్నాడు, వీటన్నిటిని ఇచ్చి బలిచ్చి గ్రామదేవతకి, ఆ తర్వాత వాటితో భోజనాలు పెట్టించు, ఆ రాజుకిచ్చి పెళ్లి చేసి శిశుపాలుడు అనే వాడికిచ్చి అన్నాడు. ఒరే అసలు భారతంలో దుష్ట చతుష్టయమని ఒక 4 యదవులు ఉన్నారు, తెలుసు కదా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. అలాగే ఈ దుష్ట చతుష్టయం అంటే ఈ 4 కాదు, ఆ 4కి ఆ ముద్ర పడింది. కానీ ఇంకో 4 యదవులు ఉన్నారు. ఆ యదవుల పేర్లే జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, రుక్మి అంటే ఈ రుక్మిణీదేవి యొక్క అన్న. ఈ రుక్మికే శ్రీకృష్ణ పరమాత్మ సగం గుండు కొరిగింది తెలుసా. ఈ గుండు కొరగటానికంటే ముందే ఆ శిశుపాలుడికి పక్కన ఒక తోడు ఉన్నాడని చెప్పే కదా దంతవక్తుడని. ఆ దంతవక్తుడని వాడికి తల కొరిగింది కూడా ఆయనే. నిజానికి విష్ణువుతో మాకు 3 జన్మల వైరం కావాలని కోరుకున్న జయ విజయులు 3 యుగాల్లో కూడా 3 జన్మలు ఎత్తారు. అదే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, త్రేతాయుగంలోకి వచ్చేపటికి రావణ కుంభకర్ణులు గాను, ద్వాపర యుగంలోకి వచ్చేపటికి శిశుపాలుడు దంతవక్తుడు గాను వచ్చారు. ఆ దంతవక్తుడు శిశుపాలుడు ఉన్న ఆ గ్యాంగులోనే ఈ రుక్మిగాడు కూడా చేరాడు. మరి యదవులతో కలిసిన రుక్మి యదవ మాటలు మాట్లాడకపోతే ఇంకేటి మాట్లాడతాడు? అయ్యే మాట్లాడాడు. కానీ ఇది రుక్మి మాటలు. ఇది రుక్మిణికి శిశుపాలుడికి వివాహం ఒకవేళ జరిగితే అప్పుడు ఏం చెయ్యాలి అనేది రుక్మిణీదేవి యొక్క తండ్రి అయిన భీష్మకుడికి రుక్మి చెప్తున్న మాటలు అని చెప్పేసి అరగుండు గడి చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే వీడికి అరగుండు మాత్రమే కాదు, అరమెదడు కూడా కాబట్టి. ఎందుకంటే రాక్షసాంశలో పుట్టిన వాళ్లతో స్నేహం చేస్తున్న ఈ రాక్షస ప్రవృత్తి కలిగిన రుక్మికి ఇంతకు మించిన ఆలోచనలు రావు. కానీ శ్రీకృష్ణుడి వివాహం జరిగిన తర్వాత రుక్మిణీదేవితోటి అక్కడ ఏం చేశారు అది కూడా తెలియాలి కదా. అలా తెలియాలంటే ఇంకొక 5 అధ్యాయాలు ముందు దాకా చదవాల. మనం చదవము. ఎవడో PDF టికెట్ ఇస్తాడు, దాన్ని పట్టుకుని ముక్కును పట్టేసుకొని కృష్ణుడు ఎట్టా చేశాడు, రాముడు అట్టా చేశాడు అని చెప్పేసి మన బతుక్కి ఇంతే. ఏమన్నా చదివి సస్తేకి ఎప్పుడైనా? అస్సలకే లేదు. మరి 109వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ వివాహం జరిగిన తర్వాత, కళ్యాణం జరిగిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, 109వ అధ్యాయంలో 37వ శ్లోకం నుంచి ఒకసారి చూద్దాం. వసుదేవుడు కొడుకును వధువును రథముపైకి ఎక్కించాడు. ఇంతలో రాజు అల్లునకు అరణమిచ్చాడు. ఏ రాజు? రుక్మిణీదేవి యొక్క తండ్రి భీష్మకుడు. న్యాయంగా అయితే ఇందాక కొడుకు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 గోవులు, 2 లక్షల జింకల్ని, ఒక 4 లక్షల కుందేళ్ళని, 10 లక్షల మేకల్ని, 40 లక్షల గొర్రెల్ని ఇవి కొయ్యాలి కదా. ఏమి కొయ్యలా. భీష్మకుడు కృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించిన తర్వాత ఏమిచ్చాడో ఒకసారి చూడండి. 1000 శ్రేష్టమైన ఏనుగులను, వాటికన్నా 6 రెట్లు ఎక్కువగా గుర్రాలను, 1000 మంది దాసీలను, 100 నూర్లు కింకరులను, 1000 రత్నములను, అమూల్యమైన రత్నభూషణములను, పరిశుద్ధమైన బంగారము 5 లక్షలు సాదరముగా ఇచ్చాడు. వాటితో పాటు నీటికి, భోజనమునకు అవసరమైన పాత్రలు విశ్వకర్మ చేసినవి ఇచ్చాడు. బంగారువి, రమ్యమైనవి కామధేనువులను ఆనందంగా ఇచ్చాడు. పాలిచ్చే ఆవులు దూడలతో కూడా 1000 ఇచ్చాడు. అమూల్యమైన, అందమైన, వహ్నిశుద్ధమైన వస్త్రములను ఇచ్చాడు. వసుదేవుడు, ఉగ్రసేనుడు దేవతలతో, మునులతో కూడి ఆనందము నిండిన ముఖం కలవాడై త్వరగా ద్వారకకు అభిముఖంగా వెళ్ళాడు. రమ్యమైన తన నగరాన్ని ప్రవేశించి మంగళం చేయించాడు. వాయిద్యాలను వాయింపించాడు. అవి సుందరంగా, మనోహరంగా ఉన్నాయి. ఆ తర్వాత 45వ శ్లోకం నుంచి చూడండి.
శ్రీకృష్ణుని రమ్యమైన రుక్మిణిని మాటి మాటికి చూచి ఇంట్లోకి ప్రవేశపెట్టారు, మంగళకార్యం చేయించారు. దేవతలకు మునిపుంగవులకు 4 విధములుగా భుజింపచేసి, 4 విధములుగా అంటే తెలుసు కదా, భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము. ఇది కాకుండా 5వది పానీయములు అంటారు. వీటిల్ని పంచభక్ష పరమాన్నములు అని చెప్పేసి అంటారు. ఇందులో ఎక్కడా కూడా ఆ పైనిచ్చిన ఏనుగుల్ని, గుర్రాలని వీటిని కోసుకు తిన్నట్లు లేదురా గాడిదల్లారా. అసలు ఏదన్నా ఒక పురాణం చదవాలంటే దాని పూర్వాపరం తెలుసుకుని దానిలో ఏముందో చెప్పాలి. ఇది తెలియకుండా నేను రాశాను 1,00,000 కోళ్ళని కోసారని అంటే, ఓ అరగుండుగాడు, నువ్వు రాసిందల్లా ప్రమాణం అయిపోదురా. ఏది ప్రమాణంగా ఉందో దానిలోంచి తీసుకుని నువ్వు రాయాలి. సో నీ బుక్లో ఉన్న బొక్కేంటో నేను చూపించేశా. మరి మా బుక్లో ఉన్న వాటి గురించి నువ్వు సరి చేసుకుంటావా, లేకపోతే నీ తప్పుడు ప్రచారాలు ఇలాగే కొనసాగిస్తావా? నీ కర్మ నీ ఇష్టం. అలాగే నృపులకు, బాంధవులకు అట్లాగే పెట్టి దూరంగా వెళ్ళాడు ఆ రాజు. భటులకు, బ్రాహ్మణులకు రత్నాదులను ఆనందంగా ఇచ్చాడు. వారికి భోజనం పెట్టాడు, వారిని పరితుష్టుల్ని చేశాడు. వారు చిరునవ్వుతో ఉన్నారు. ఇట్లా భోంచేసి ధనాన్ని పొంది అందరూ ఇళ్లకు ఆనందంగా వెళ్ళారు. వసుదేవుని భార్య మంగళ స్నానము చేయించింది. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. 1,00,000 గోవుల్ని కృష్ణుడు కోసుకు తిన్నాడని చెప్పేసి ఎవడో కొండగొర్ర వాగటం, దానికో తొండమోకవాడు కాషాయం కట్టుకుని ఎగరటం, దీన్ని కలేసి ప్రచారం చేస్తూ కృష్ణుడే వడ్డిచ్చాడంటే మీరెంతరా బాబు, మీరు కూడా గోవుల్ని తినండి అంటాం. గాడిదిల్లారా. క్లియర్గా చెప్తున్నా, శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడు, గోరక్షకుడు. ఈ ముక్క నేను చెప్పట్లేదురా సన్నాసులారా. అదే బ్రహ్మ వైవర్త పురాణంలో ఆ రుక్మి ఎవడైతే ఉన్నాడో, భీష్మకుడి యొక్క కొడుకు, రుక్మిణీదేవి యొక్క అన్న, వాడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూడండి. అదే 105వ అధ్యాయంలో 50వ శ్లోకంలో ఏమంటున్నాడో ఒక్కసారి చూడరా. ధ్రువం ప్రస్తావయిష్యామి క్షణేన యమమందిరం అహో నందస్య వైశ్యస్య తస్మై గోరక్షకాయచ అన్నాడు. అంటే ఆ గోరక్షకుడైన కృష్ణుడు, ఇక్కడ కృష్ణుణ్ణి గోరక్షకుడిగా వర్ణించాడు. ఎవడో? ఆ రుక్మిగాడే. మరి అలాంటి గోరక్షకుడైన కృష్ణుడి మీద విపరీతమైన ద్వేషంతో నిండిపోయి ఉన్న ఆ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడికి ఇవ్వకుండా కృష్ణుడి వైరి అయిన శిశుపాలుడికి ఇచ్చి కృష్ణుడి మీద పగ సాధిద్దాం అనుకున్నాడు. అలాగే కృష్ణుడు ఏ వాటినైతే రక్షిస్తున్నాడో, అంటే గోవుల్ని రక్షిస్తాడు కాబట్టి కృష్ణుడికి వ్యతిరేకంగా 1,00,000 గోవుల్ని చంపాలనుకున్నాడు. ఇది వాస్తవం. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తున్న సత్యం. కానీ ఈ సత్యాలు వేటితోనూ పనిలేని అరగుండుగాడి కావచ్చు, లేకపోతే అరమెదడు స్వాంగాడి కావచ్చు, ఈ రండగాళ్ళందరూ కలిసి పురాణాలని వక్రీకరించి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్ప కృష్ణుడి పెళ్లి చాలా సాత్వికంగా జరిగింది. శ్రీకృష్ణుడు ముమ్మాటికి గోరక్షకుడే. శ్రీకృష్ణ పరమాత్మ గోరక్షణ కోసమే అవతరించాడు. అందుకే ఆయన్ని గోవిందుడు అని కూడా అంటారు. కాబట్టి హిందూ బంధువులరా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా వస్తాయి. ఆ తప్పుడు ప్రచారాలన్నిటికీ కౌంటర్స్ తెలుసుకోవాలి. ఆ తప్పుడు ప్రచారాలన్నిటికీ ఉన్న విరుగుడేంటో తెలుసుకోవాలంటే మన హిందూ జనశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, దాన్ని బట్టే మన ఛానల్ వీడియోస్ కూడా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్సో షేర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.